బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ పిల్లల్ని చదివించుకుంటూ గుంటూరులో ఉంటున్నాము. నాది స్వయంగా అయితే రాజధాని అమరావతిలో ఏంటి మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి ఈ 6 నెలల్లో అమరావతి ఎలా మారింది అనుకుంటున్నారు మీరు? అమరావతి ఒక విధంగా చెప్పాలి అని అంటే చెప్పలేనంతగా మారుతుంది. ఎంత మారింది అని అంటే అక్కడ పెరిగిన కంప పోవడంతో మార్పు అనేది మొదలయ్యింది. అంతకుముందు చిట్టడవిలాగా ఉండేది, ఆ చిట్టడవిని తీసేసి ఒక నేల సదును చేయడంతో ఆరంభం మొదలయ్యింది. ప్రస్తుతం టెండర్లు నడుస్తూ ఉన్నాయి. సంక్రాంతి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతిరోజు కార్యక్రమాలు మొదలవుతాయి. రోజుకోటి మొదలవుతూనే ఉంటాయి. జనవరి నెలాఖరు నాటికి రోడ్లు మొదలుకొని బిల్డింగులు, పాత ఆగిపోయిన బిల్డింగులు మొదలుకొని కొత్త బిల్డింగులు, కేంద్ర గవర్నమెంట్ సంస్థలు, స్టేట్ గవర్నమెంట్ సంస్థలు, వాటి పునాదుల దగ్గర నుంచి పనులు మొదలవుతూ ఈ 3 సంవత్సరాల్లో అవగొట్టే విధంగా ప్రణాళిక రూపొందించారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అనగా గడిచిన 5 సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా చూడాలంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఊరట చర్యలు ఇచ్చింది అనుకోవచ్చు అంటారు ఈ 6 నెలల్లో? గత 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే మాలో అసలు ఎంతమంది బతుకుంటారా అనే వాళ్ళు అనేది కూడా లెక్కేసుకున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాయో మనకు ముందు బతుకు అనేది ఏర్పడింది అనే ఉద్దేశంతో చాలా మంది రైతులు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఊపిరి అనేది ఉన్నప్పుడు తర్వాత ఏది చేయటానికైనా సిద్ధపడతారు. కాబట్టి ఆ ఊపిరి ఇచ్చిన వాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏ విధమైన కోఆపరేషన్ అయినా రైతుల తరపు నుంచి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తున్నారంటూ నిన్న ఒక విశ్రాంత ఐఏఎస్ అంటూ ఈఎస్ఐ శర్మ ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎలా చూడాలంటారు? అమరావతికే 60,000 కోట్లు ఖర్చా, ఇది ఎక్కడ న్యాయం? 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెయ్యాలి కదా అంటున్నారు కదా మరి ఆయన. ఇక్కడ ఈఏఎస్ శర్మే కాదు, ఎక్కడో తెలంగాణకు చెందిన హరగోపాల్ లాంటి వాళ్ళు, ఇంకా కుహనా మేధావులు చాలా మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళంతా మరి గత 5 సంవత్సరాల్లో కనీసం రోడ్డు మీద తట్ట మట్టిపోయినప్పుడు బయటికి ఎందుకు రాలేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్ అట్టడుక్కుపోతుంది తప్ప అభివృద్ధి చెందట్లేదు అని చెప్పేసి ఇది కనీసం ఒక పని చేయలేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఒక డెవలప్మెంట్ అనేది లేదు. అప్పుడు మరి ఈ కోనా మేధావులంతా ఏమయ్యారు, ఎట్టుపోయారు అనేది తెలియదు. ఇప్పుడు వచ్చి ఒక్కసాటే పెడుతున్నారు అని అంటున్నారు. దానికి నేను 3 క్లారిఫికేషన్లుగా ఇవ్వదలుచుకొని ఉన్నాను. అమరావతిలో పెట్టే ఈరోజు ప్రతి రూపాయి అమరావతి నుంచే సంపాదించి కట్టడానికే తప్ప బయట ఎక్కడి నుంచి కూడా రూపాయి తీసుకొచ్చి అమరావతికి పెట్టాల్సినంత అవసరం అనేది లేదు. అది ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది దాని డబ్బులు దానికే తయారయ్యి దాని డబ్బులు దానికే తయారు చేసుకొని దాని బాకీలు దానికే తీర్చే విధంగా ప్రణాళిక రూపొందించాడు చంద్రబాబు గారు. ప్రజెంట్ అప్పుగా తీసుకురావచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రూపాయి అనేది దానికి పెట్టాల్సిన పని లేదు. ఇంకా అమరావతి మీద వచ్చిన రూపాయే ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే విధంగా ప్రణాళిక రూపొందింది. కాబట్టి వాళ్ళు అక్కడ ఎంత పెడుతున్నారు అనే దాని గురించి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, అసలు ఆ ఒక్కటే డెవలప్ చేయట్లేదు. ఆ ఒక్కటి డెవలప్ చేయదలుచుకొని ఉంటే ఇవాళ రోజున గూగుల్ తీసుకుపోయి ఎక్కడో వైజాగ్లో పెడుతున్నాడు. అటువంటి గూగుల్ లాంటి సంస్థలు కనీసం ఒక 20-30 ఈ 5-6 నెలల్లో బాబు గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒకటి వచ్చింది, ఒక్క సంస్థ వచ్చిన పాపాను పోలేదు. రాకపోగా వైజాగ్లో ఒక 30 సంస్థలను తరివేశారు. అటువంటిది మళ్ళీ వాళ్ళందరినీ బతిలాడి తీసుకొని వచ్చి మళ్ళీ వైజాగ్లో పెట్టిస్తున్నారు తప్ప అమరావతిలో పెట్టట్లేదు. సో ఆ విధంగా ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది. ఇక రాయలసీమ శ్రీ సిటీ, తిరుపతి, కర్నూలు, ఈ విధంగా డిఫరెంట్ చోట్ల రాయలసీమలో వేరు విధంగా సోలార్ ప్రాజెక్టులు అని చెప్పి, శ్రీ సిటీలో వివిధ సంస్థలు అని చెప్పి, అనంతపూర్లో మొన్నటిదాకా కియా సంస్థ వచ్చింది. అంతకుముందే ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకొక పరిశ్రమ తీసుకొని వస్తున్నారు. రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చి రాయలసీమ డెవలప్ చేస్తున్నారు. దీంట్లో ఒకసారి పెట్టేదంతా ఎక్కడ ఉంది? అమరావతికి పెట్టేది అమరావతి ఫండ్ వేరు, రాష్ట్రానికి పెట్టే రాష్ట్ర ఫండ్ వేరు. రాష్ట్ర ఫండ్ను 2 విధాలుగా అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు తప్ప అమరావతి అని ఒక్కదాన్నే మాత్రం అభివృద్ధి చేయట్లేదు. ఎందుకని ఈ కుహానా మేధావులు మీరు ఏదైతే అన్నారో ఆ కుహానా మేధావులు ఎందుకు పర్టికులర్ గా అమరావతిని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు అంటారు? గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత కొంగదీయాలో అమరావతిని అంత కొంగదీశారు తప్ప దాన్ని చెడగొట్టవలసిన ఇది అనేది వాళ్ళకి రాలేకపోయింది.
వాళ్ళు కేవలం చెడగొట్టలేదు, డెవలప్ చేయలేకపోయారు తప్ప బ్రాండ్ మాత్రం చెడగొట్టలేకపోయారు. ఆ బ్రాండ్ని ఇంకా చెడగొట్టడానికి ఇంకా ప్రయత్నించి వైసీపీ మాయలో పడి, వైసీపీ ఉచ్చులోనో లేకపోతే వైసీపీ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో తప్ప వాళ్ళు నిజమైన మేధాశక్తులు అయితే, మేధా సంపన్నులు అయితే వాళ్ళు పూర్తిగా దాన్ని స్టడీ చేసి ఉన్న ఫ్యాక్ట్ ఏదో చెప్పమని చెబుతున్నాం తప్ప. రాయలసీమకి విదర్భ తరహా పాలన రావాలి అంటే దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలి, అక్కడ పాలన వేరుగా ఉండాలి అంటూ జి హరగోపాల్ గారు కూడా చెప్పిన పరిస్థితి. ఎలా చూడాలంటారు? అసలు ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వాళ్ళు పౌర హక్కు నేత అని చెప్పుకునే హరగోపాల్ గారు కూడా ఇలా మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఒక విధంగా చెప్పాలి అంటే ఒకప్పుడు హరగోపాల్ గారు అని అంటే నాకు చాలా గౌరవంగా ఉండేది పౌర హక్కుల నేతగా. కానీ గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఆయన పౌర హక్కుల నేతగా ఎక్కడ ఏమి చేశాడు అనేది మాకు తెలియట్లా. ఆయన ఆ పౌర హక్కులకు సంబంధించి ఎక్కడైనా ఏమన్నా మాట్లాడా అంటే అటువంటిది ఏమీ లేదు. కేవలం వైసీపీ ఉచ్చులో పడి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వచ్చే దానికోసం అమ్ముడు పోయి అనే చెప్పాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతున్నాడు అనేది మా యొక్క అభిప్రాయము. అందుకే ఇప్పుడు వైసీపీ ఏమవుతుంది, పూర్తిగా స్టేట్ పట్టుకుంటే ఎటు లేదు, పూర్తిగా వైసీపీ అడ్డుకట్టిపోతుంది. అందుకని చెప్పి ఈ విధంగా పోయినసారి ఏం చేశారు, కుల మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టారు, అది పారలేదు. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రాంతీయ తత్వాల విభేదాలు తీసుకొచ్చేసేసి వాళ్ళు ఒక ప్రాంతం అన్నా ఇది చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. కానీ రాయలసీమ వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి మేము అనుకోవటం లేదు. ఎందుకు అనంటే పులివెందులకు నీళ్ళు ఇచ్చింది బాబు గారు అని చెప్పేసి పులివెందుల వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు పులివెందులకే చేయలేనివాడు రాయలసీమకి ఏం చేస్తాడు అనేది అక్కడ వాళ్ళకి అభిప్రాయం ఏర్పడింది. రెండు కర్నూలులో కొండెక్కి చూస్తే మన హైకోర్టు కనపడాలి అని చెప్పి హైకోర్టు ఇక్కడ తీసుకొస్తున్నాము అని చెప్పి అసలు అబద్ధాలు చెప్పి సుప్రీంకోర్టులో దగ్గరికి వెళ్ళి మేము హైకోర్టు మారుస్తామని చెప్పలేదు, మీ అనుమతి లేకుండా మేము ఎట్లా మారుస్తాము అని చెప్పిన వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో దానికే అర్థమైపోయింది. బాబు గారు అప్పుడే క్లియర్ కట్ గా చెప్పాడు, హైకోర్టుగా మారుతుంది, ఇక్కడ బెంచి వస్తుంది అని చెప్పి. అదే మాట ప్రకారం ఇప్పుడు ప్రొసీడింగ్స్ లో కూడా పెట్టారు. కాబట్టి వాళ్ళకే అర్థమవుతుంది చెప్పిన మాట ప్రకారం ఇది అవుతుంది అని చెప్పేసి బాబు గారు చెప్పిన పని చేస్తున్నాడు. వీళ్ళు ఈ విధంగా మనల్ని మోసగిచ్చారు, వైసీపీ వాళ్ళు మనల్ని మోసగిచ్చి ఇదిగో పులి అదిగో నా తోక అని చెప్పేసి మనల్ని మోసగిచ్చారు తప్ప మనకి వీళ్ళు ఉద్ధరించేది ఏమీ లేదని అర్థమైపోయింది. కానీ ఇంకా వీళ్ళు ఏదో దిప్పుడు గల్లం ఆశలాగా పోయినసారి కుల మతాలను పెట్టాము, కుల మతాలు ప్రాంతీయ పెట్టి చేసాము, ఈసారి ప్రాంతీయ విభేదాలు పెడితే రాయలసీమ ఎరగొడతామని బెదిరింపులు ఏమైనా చేస్తే మళ్ళా కొంత మనకేమైనా ఒక సైడ్ అన్నా వస్తుందేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు తప్ప అటువంటి వాళ్ళ పప్పులు అనేది ఎక్కడా కూడా ఉడకు అని చెప్పేసి గంటాపదంగా చెప్పొచ్చు. ఇక్కడ ఏదైనా వరల్డ్ బ్యాంక్ కానీ ఐఏసియన్ బ్యాంక్ కానీ రెండు బ్యాంకుల ద్వారా వచ్చే రుణం రాకుండా అడ్డుకునే విధంగా మళ్ళీ ఆ రెండు బ్యాంకులకి లెటర్లు రాయటం, వైసీపీ పార్టీ నాయకులు కానీ కొంతమంది వాళ్ళ కార్యకర్తల చేత కానీ లేఖలు రాపియటం ఎలా చూడాలంటారు? అసలు అమరావతి మీద ఇంత కక్ష కట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? కేవలం అక్కడ ఈయన ఏ పని చేసినా కానీ కూడా అది బాబు గారి మార్కే పడుతుంది అనే ఒక ఉద్దేశం తప్ప ఒకటి. రెండోది, ఇప్పుడు వైజాగ్ అని చెప్పి వైజాగ్లో కొన్ని వేల ఎకరాల కొన్ని వేల కోట్ల దోపిడీ చేశారు. అటువంటి దోపిడీ చేయటానికి ఇక్కడ వాళ్ళ వల్ల కావటం లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రతి సెంటు ప్రతి గజము కూడా పగడబందీగా ఉంటుంది, ఓవరాల్ గా జియో ఫెన్సింగ్ వేస్తుంది. దాని వల్ల కావటం లేదు. ఇక్కడ ఏం చేసైనా సరే దాన్ని ఏ విధంగానైనా పడగొట్టేసేసి మనకి కాని దాన్ని మనం ఎందుకు చెడగొట్టకుండా మనం ఎందుకు అభివృద్ధి చేయాలి, లేకపోతే అభివృద్ధిని ఎందుకు అడ్డుకోకూడదు, మనం ఎందుకు చెడగొట్టకూడదు అనే ఉద్దేశం తప్ప నాకైతే ఇంకా వేరే ఏమీ కనపడటం లేదు. సరే, మరి ఇలాంటి వ్యక్తి మళ్ళీ నేను 2028లో ముందస్తు ఎన్నికలు వస్తాయి, జమిలి ఎన్నికలు వస్తాయి, నేనే సీఎం అని అంటున్నారు. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు సీఎం చేసుకుంటారా? ఇది ఆయన పగటి కళ. పూర్తిగా చెప్పాలి అంటే పగటి కళ, అంతగా తప్పితే వేరే ఇది అనేది ఏం లేదు. పోయినసారి అని అంటే ఆయన పరిపాలన చూడలేదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒకసారి ఓడిపోయి ఉన్నాడు అనే ఉద్దేశంతో ఒకసారి ఓటేశారు తప్ప ఒకసారి ఆయన పాలన చూసిన ఎవడు కూడా రెండోసారి ఓటు వేయటానికి ఇది అనేది లేదు. ఒకటి, దానికి ఏమిటయ్యా అని చెప్పేసానంటే 1957 తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎంత మెజార్టీలు రావటం కానీ, ఎంత మెజార్టీ సీట్లు వచ్చిన గవర్నమెంట్ రెండోసారి పడిపోవటం కానీ
లేదు. ఇంతవరకు చరిత్రలో లేదు. అదే ఉదాహరణ. మరి ఆయన జనంలోకి వస్తున్నాను, జనం కోసం జగన్ అంటూ మరి మొదలు పెట్టబోతున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? గత 5 సంవత్సరాల్లో ఆయన మీడియా ముందుకు రాలేదు. జనంలోకి దేవుడి ఎరుక, మీడియా ముందుకు రాలేదు. జనంలోకి వచ్చినప్పుడు పరదాలు కట్టుకొని వచ్చాడు. ఆ మాటలు పోయినసారి ఎలక్షన్ టైంలో ఆయన్నే డైరెక్ట్గా అడిగారు. ఆయన భార్య భారతీ రెడ్డి గారు జనంలోకి వెళ్ళినప్పుడు, ఏమ్మా మా పుస్తకాల మీద మీ ఆయన ఫోటో ఎందుకమ్మా అని చెప్పి డైరెక్ట్గా ఆమెనే అడిగారు. వాళ్ళే సమాధానాలు చెప్పుకోలేక, అప్పుడే సమాధానాలు చెప్పుకోలేక ఇదైపోయారు. ఇంకా ఇప్పుడు జనంలోకి వచ్చి ఏం మాట్లాడదామని వాళ్ళు వస్తామంటారు. వస్తున్నా అని అంటాం తప్ప జనంలోకి వచ్చే ప్రశ్న అనేది లేదు, జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ.